టెక్నాలజీ అప్డేట్ అయినట్లే సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్థాయిలో కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకుల్ని నిలువునా ముంచేస్తున్నారు. ఇటీవల పార్సిల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొరియర్ సంస్థల పేర్లు చెప్పి వాటిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ అమాయకులను మభ్యపెడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ అప్డేట్ అయినట్లే సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్లో రెచ్చిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం 11 మంది డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే కొంతమంది డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాస్త మొహమాట పడుతున్నారు. అలాంటి వ్యక్తులు డబ్బులు పోయాయనే బాధతో ఆత్మహత్య వరకు వెళ్లే ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇక అలాంటి బాధితుల కోసం స్పెషల్ కౌన్సిలింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ లో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ బాధితులకు అండగా నిలుస్తారు. ఎవరు కూడా పార్సల్ పేరుతో వచ్చే కాల్స్ కి భయపడాల్సిన పని లేదని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక సైబర్ నేరగాళ్లు పార్సల్ పేరుతో ఫోన్ కాల్స్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దాదాపు 110 మంది సాధారణ వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిలో అధిక శాతం హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తున్న వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీరి ఫోన్ నెంబర్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పార్సిల్ వచ్చిందంటూ ఫోన్ చేసి వీరి వద్ద నుండి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కొరియర్ సంస్థ నుండి మాట్లాడుతున్నామని ఈమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు. తమ పేరు మీద డ్రగ్స్ లేదా అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తారు. తాము పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని నమ్మబలుగుతారు. అప్పటికే భయపడుతూ ఉన్న బాధితులకు స్కైప్ ఐడి ద్వారా వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకున్న ఒక ముంబై పోలీస్ అధికారి మాట్లాడేలా ఒక ఫేక్ వీడియోను తయారు చేస్తారు. ఇక ఈ కేసుకు ముందుకు వెళ్లకుండా ఉండాలంటే సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా బాధితుడిని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కొరియర్ సంస్థల పేరుతో ఇప్పటికే అనేక మోసాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రజలు సైబర్ మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ లేకపోతే కొరియర్ సంస్థలంటూ ఫోన్ చేసినా వెంటనే పోలీసులకు తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.